వివిడి న్యూస్ ప్రజల కోసం ప్రశ్నించుకుంటున్నాయి. నేను మీ సాయిశరంగశెట్టి. ముందుగా ఈ రోజు హెడ్లైన్స్ కు స్వాగతం. రిషికొండ ఐటీ పార్క్ లోని మహతి ఫిన్టెక్ భవనంలో కాగ్నిజెంట్ తాత్కాలిక కార్యాలయాన్ని ప్రారంభించిన ఐటీ మంత్రి నారా లోకేష్. వనపర్తి జిల్లా సోలిపూర్ గ్రామంలో ఉద్రిక్తత. ఒక ఓటుతో బీఆర్ఎస్ అభ్యర్థి పద్మశ్రీపై కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సింధు గెలుపు. రీకౌంటింగ్ చేయాలంటూ బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల ధర్నా. సింగరేణి ఓపెన్ గన్ల వద్ద పెద్ద పుల్ల సంచారం. భయాందోళనలో కార్మికులు. హెచ్చరికలు జారీ చేసిన అటవీశాఖ అధికారులు. వైసీపీలోకి చేరిన నెల్లూరు టీడీపీ నాయకులు. మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన నెల్లూరు సిటీ రూరల్ టీడీపీ కార్పొరేటర్లు. తెలంగాణలో మరో గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్. రాత్రి భోజనం చేసిన అనంతరం తీవ్ర అస్వస్థతకు గురైన 16 మంది విద్యార్థులు. వాంతులు విరోచనాలతో అవస్థపడుతున్న విద్యార్థులను కింగ్ కోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన పాఠశాల సిబ్బంది. పంచిన డబ్బులు తిరిగి అడుగుతున్న బూక్యా కౌసల్య. మహబూబాబాద్ మండలం సోమ్లా తండాలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా సర్పంచ్ స్థానానికి పోటీ చేసి ఓడిపోయిన బూక్యా కౌలాస్య దీంతో నాకు ఓటు వేయలేదు, నేను ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వండి ప్రజలపై మండిపాటు. ఆంధ్రప్రదేశ్లో పత్తి రైతులను ఆదుకోవాలని నర్సారావుపేట పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు అన్నారు. మోందా తుఫాను వల్ల రాష్ట్రంలో 1,00,000 ఎకరాలలో పంట నష్టం జరిగిందన్నారు. డేటా సెంటర్ కోసం జీవీఎంసీ సన్నాహాలు. వచ్చేడాది మార్చిలో డేటా సెంటర్ శంకుస్థాపనకు సమాయత్తం. రోడ్ల విస్తరణ కోసం నిధులు విడుదల చేయాలంటూ సీఎం చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి. జర్మనీ భారతదేశం మధ్య సుదీర్ఘకాలం స్నేహబంధం కొనసాగుతుందని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్నారు. హైదరాబాద్ ప్రజాభవన్లో మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి జర్మనీ పార్లమెంట్ బృందంతో ఆయన భేటీ అయ్యారు. రాష్ట్రంలో ఐటీ, డిఫెన్స్, ఫార్మా రంగాల్లో జర్మనీతో కలిసి పనిచేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని డిప్యూటీ సీఎం తెలిపారు. ఈ రంగాల్లో పెట్టుబడులు పెట్టాలని కోరారు. సెట్స్ లో తమిళ సీనియర్ నటుడు రజనీకాంత్ పుట్టినరోజు వేడుకలు. చూసారు కదా ఇవి వాటి హెడ్లైన్స్. మరిన్ని హెడ్లైన్స్ కోసం చూస్తూనే ఉండండి వివిడి న్యూస్. ప్రజల కోసం ప్రశ్నించే గొంతురాయి.